వెల్కమ్ బ్యాక్. ఉదయనిధి స్టాలిన్ అన్నటువంటిది కూడా ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ మనకి డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ మహిళా నేత, ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి యమునా పాఠక్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అలాగే ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు అనేది ఒకసారి ఆ బైట్ చూద్దాం. పీసీఆర్ బైట్ ప్లీజ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. when I practice my dharma, when I practice my Sanatana Hindu Dharma, the so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. Okay, let's wait and see. Let's wait and see. Thank you. Okay, let's wait and see. Let's wait and see. Thank you. Okay, let's wait and see. Let's wait and see. Thank you. Okay, let's wait and see. Let's wait and see. రైట్, చూసాంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే సనాతన ధర్మం అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం మనం కనిపించిన మన మనుషులే కాదురా నాయన, ప్రకృతితో సైతం మనం మమేకమై జీవిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అని కోరుకునేది, బాగుండాలి అని మనకు చెప్పిందే సనాతన ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు అని. సో ఇది సనాతన ధర్మం అంటే దీన్ని మేము వైపౌట్ చేస్తామంటే వాళ్ళకు కూడా హెచ్చరికిస్తే సో వెయిట్ చేద్దాం, చూద్దాం అని చెప్పి అన్నటువంటి మనిషి కూడా. అంటే సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది గతంలో. ఫైన్, ఇలా మాట్లాడేవాళ్లే కాదు, ఎంతోమంది చక్రవర్తులే వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు వివిధ దేశాల నుంచి, ఇంకో చోట నుంచి వచ్చి. ఎవరేం చేయలేకపోయారు. మహా అయితే ఏం చేశారు, మన దగ్గర ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి తీసుకెళ్లారు, కానీ మన ధర్మాన్ని మాత్రం ఏమీ చేయలేదు, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నారు, కానీ దాని వాళ్ళ కాదు అది. సో యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి వారితోటి డిస్కస్ చేద్దాం. నమస్కారం మేడం. సో ఇది ఎలా అయిపోతుందంటే గతంలో శ్రీరాముడిని వేదికగా చేసుకొని ఆయన్ని తీసుకొని చాలామంది రాజకీయానికి వాడుకోవడం ఇదంతా అయింది. సో అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే నిర్మాణం చేసుకున్నామో ఇంకా అక్కడికి ఆ సమస్య ముగిసిపోయింది. ఇంకా దాంతో మనకు పని లేదు అన్నట్టుగానే మిగతా వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా నాయన అన్నట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ స్వామివారి లడ్డూకి సంబంధించి అపవిత్రత అన్న అంశం వచ్చిన తర్వాత యావత్ దేశం అంతా కూడా భగ్గుమంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా భగ్గుమన్నారు. సో అందులో భాగంగానే ప్రాయశ్చిత్త దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ దీని గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచింపజేస్తున్నాయి చాలామందిని. అలాగే ఆయన మీద కక్షగట్టినట్టుగా, అసలు ఏదో హిందుత్వం అంటేనే ఏదో పాపం అన్నట్టుగా మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి ఏం చెప్పాలి? సనాతన ధర్మం అంటే అసలు వీళ్ళకి ఏం చెప్పాలి? దాని జోలికి వస్తే ఏమవుతుంది? నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. పవన్ గారు
యాక్చువల్గా నాకు ఇందాక వారు మాట్లాడిన ఆడియో నాకు వినపడలేదు, బట్ మీరు నాకు ఎసెన్స్ చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక నాకు మిస్ అయింది. కెన్ యూ జస్ట్ రిపీట్ ఇట్ వన్స్? సనాతన ధర్మం అంటే ఏమిటి, ధర్మం జోలికి వస్తే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ చేయక్కర్లేదు. సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, తెలుసుకుంటున్న వాళ్ళకి కూడా చెప్పక్కర్లేదు, తెలిసి తెలియని వాళ్ళని పక్కన పెట్టేసేయచ్చు. బట్ ధర్మం జోలికి వచ్చి ఈ ధర్మాన్ని మేము నాశనం చేస్తాం, ఈ ధర్మాన్ని నిర్మూలించాలి అన్నటువంటి వాళ్ళకి ముందుగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఒక ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశాల్లో మనకి ఈక్వల్ ఫ్రీడమ్, మన ఒక రిలీజియస్ ప్రాక్టీసెస్ని పాటించే హక్కు, మాట్లాడే హక్కు, దాన్ని ఆచరించే హక్కు అందరికీ ఉంది. ఫస్ట్లీ ఇందులో కూడా ఇఫ్ ఎనీబడి ఎవరైనా కూడా దాన్ని బ్రీచ్ చేస్తే, దాన్ని ఎవరైనా కూడా అడ్డుకుంటే, దాన్ని ఎవరైనా మన ఒక ఎవరి రిలీజియస్ సెంటిమెంట్స్ అయినా హర్ట్ చేస్తే వాళ్ళు శిక్షారులు. వారు ఏ రకంగానైనా మాట ద్వారా, చేతల ద్వారా, ఇంక ఎటువంటి రూపైనా కూడా మన ఒక సెంటిమెంట్స్ని వాళ్ళు గనక కాలరాసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఒక శిక్ష 295A అనేది చాలా చట్టం మనకు చెప్తుంది. దానికి ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ అండ్ వాళ్ళకి చట్టరీత్యా కూడా వాళ్ళు ఆ పరిధిలోకి వస్తారు. ఒకటి. రెండు, అన్య మతాలకు సంబంధించి ఏ ఒక చిన్న ఇది బయటకు వచ్చినా కూడా మిగతా జస్ట్ మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఏకమవడం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా అది ఇక్కడ ఒక్కటే కాదు. అలాంటిది ఆల్మోస్ట్ ఒక 110 కోట్ల పైన జనాభా ఈరోజు భారతదేశంలో, ఒక 100 కోట్ల మంది పైన అనుకోండి, అంతమంది ఉన్న మన హిందువులు, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తోందంటే హిందువులలోనే మనం ఏదైతే కొంతమంది సూడో సెక్యులరిస్టులు ఉన్నారో వాళ్ళ వల్లనే మనకు చాలా వరకు ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే తాటి మీద, ఒకే మాట మీద ఉండలేకపోవడము, వాళ్ళ మన ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేని తత్వము, ఇవన్నీ కూడా కారణాలుగా అవుతున్నాయి. ముందుగా ఏంటంటే మనం ఒకరిని విమర్శించే ముందు, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా, ఏ ఆస్పెక్ట్ని తీసుకున్నా, ఏ సిచ్యువేషన్ తీసుకున్నా, మనం వాళ్ళని విమర్శించాలి అంటే మనం ఆ స్థాయిలో, ఆ స్థానంలో ఉన్నామా అనేది మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మనకి నోరు భగవంతుడు ఇచ్చాడు కదా, లేకపోతే మనకి ఏదో రాయడానికి, లేకపోతే టైప్ చేయడానికి ఏవో ఉన్నాయి, మాధ్యమాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టానుసారంగా మనం మాట్లాడిస్తే ద వర్డ్ విచ్ ఇస్ అంటే ఒక్కసారి మాట వదిలినది అది ఎప్పుడు మనం వెనక్కి తీసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఒక సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా ఇది చాలా హానికరం. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా మన ధర్మం మీద అటాక్ జరుగుతున్నప్పుడు దాంట్లో ఏ వ్యవస్థలో కూడా అటు సకాలాన ఎవరు అంటే మనం స్పందించలేకపోవడం, అంటే హిందూ సమాజంలోనే మనం ఎవరు స్పందించలేకపోవడం, ఎందుకంటే మనలోనే చాలా మందికి భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి అది ఒక మేజర్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక రిలీజన్ని విమర్శించినప్పుడు జుడిషియల్ కూడా అంతే ఇదిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని తప్పకుండా శిక్షించాలి, ఇటువంటివన్నీ జరగాలి. అండ్ మరీ ముఖ్యంగా మన ధర్మానికి సంబంధించి ఎవరైతే పెద్దలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, ఎవరైతే ప్రవచనకర్తలు ఉన్నారో, ఎప్పుడైతే ధర్మం మీద ఎవరు అటాక్ చేసినా, ఎటువంటి వాళ్ళు అటాక్ చేసినా కూడా వీళ్ళందరూ ఒకే స్టాండర్డ్ మీద ముందుకు బయటకు వచ్చి దాన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది తప్పు, నువ్వు మాట్లాడుతున్న తప్పు అని పెద్ద ఎత్తున ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ సోషల్ ప్రెషర్ అనేది మౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే సోషల్ ప్రెషర్ రావడం అనేది చాలా తక్కువ ఆస్పెక్ట్లో మనకి అయిపోతుంది. ఎవరో అంటే నిన్నగాక మొన్న నేనేదో పోస్ట్ చూస్తున్నాను, ఎక్కడో ఒక ఆలయంలో అమ్మవారికి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చక్కగా పట్టుచీర అలంకరణ బదులు ఏదో ఫ్రాక్ వేసేసి అమ్మవారికి కొప్పు పెట్టాడు. ఏంటంటే అమ్మవారి బట్టలు ఉన్నాయి కదా, బట్టలు లేవా, లేకపోతే జుట్టు విరవేసుకుంటుందా అని ఒక పిచ్చి వాగుడు మాట్లాడడం మనం చూసాం. ఇప్పటి వరకు అతని మీద కేసు ఫైల్ అయిందో లేదో మనకు తెలియదు. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎంత ధైర్యం వాళ్ళకి. అమ్మవారికి వచ్చే శాస్త్రయుక్తంగా, అది దేవి నవరాత్రుల్లో అమ్మవారిని మనం అందరూ ఎలా కొలుచుకుంటామో తెలుసు. సో ఇట్ ఈస్ అన్ని ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ అనేది ఎవరైతే దెబ్బతీస్తున్నారో వాళ్ళ మీద ఫస్ట్ వాళ్ళకి భయం అనేది కలగాలి అంటే దేర్ షుడ్ బి అ వెరీ స్ట్రిక్ట్ నామ్ రావాలి. ఈ నామ్ రావాలి అంటే అక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా గౌరవించాలి. కేవలం ఒక్కళ్ళకి సంబంధించి ఒక ఆస్పెక్ట్ వస్తేనే అలర్ట్ అవుతున్నాము, భయం అంటే అక్కడ భయం, ఏదన్నా తప్పు జరిగితే ఇంకా అసలు అల్లకల్లోలం అయిపోతుంది. కానీ హిందువులకు సంబంధించి ఏది బయటకు వచ్చినా కూడా పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్. మనము చాలా శాంతియుతమైన ధర్మం మనది. మన రిలీజియన్ వచ్చేసి మన ఒక ఆస్పెక్ట్ వచ్చేసి వీఆర్ వెరీ పీస్ఫుల్, వీఆర్ వెరీ టాలరెంట్.
మనకి టాలరెన్సో లేకపోతే మీరు ఇలా ఉండాలి అని చెప్పే పరిస్థితి మనం ఎప్పుడు తెచ్చుకోలేదు. బికాస్ ఫర్ అస్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. అంటే మన ధర్మం అంటేనే ఆది అంతం లేనిది. ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి ఎక్కడ దీని పునాదులు అనేది కూడా దీనికి లేదు. ఇది అది అంతలాగా ఈ యొక్క ప్రకృతిలో అది ఉంది కాబట్టి ఈ రోజు నిలదొక్కుంది. వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకి చారిత్రాత్మక ఎవిడెన్సెస్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇది నిలదొక్కుకోగలిగింది అంటే దీంట్లో ఉన్న ఆ శక్తి అలాంటిది. కాబట్టి ఆది అంతము లేనిది. దేనికైనా ఒక ఆరిజిన్ ఉంటే దానికి డెత్ ఉంటుంది, కానీ దీనికి ఆరిజిన్ అనేది ఇట్స్ అనంతంలో విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి ఇట్స్ ఆమ్నిపోటెంట్. కాబట్టి దీనికి ఎటువంటి అంతం ఎప్పుడు ఉండదు. ఎవరైతే దుర్బుద్ధితో వాళ్ళు, ఎవరైతే అవగాహన లోపంతో వాళ్ళకి ఆలోచించే శక్తి లేనప్పుడు ఇలాంటి కొన్ని ప్రేలాపనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దానికి మనము ఎక్కడా కూడా నేనేమంటానంటే ఎవరైతే నెగటివ్ ఫోర్సెస్ ఉన్నారో మనం వాళ్ళకి రియాక్ట్ అవ్వడం మానేయాలి. అండ్ బియాండ్ దాట్ ముందు వాళ్ళని ఖండించి వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ వరకు వాళ్ళని తీసుకెళ్తే అది ఫస్ట్ జరగాలి. అండ్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ ఆర్ దాని పట్ల అవగాహన లేని వ్యక్తులతో వాళ్ళతో డిస్కషన్స్ డిబేట్స్ ఏమీ చేయలేము. అండ్ ఇంకొకటి అండి, ఈరోజు మనం చెప్తోంది కాదు, ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తోంది. ఇప్పుడు సైన్స్ రిలీజియన్ని నమ్మదు, సైన్స్ అన్ని కూడా ఫ్యాక్ట్స్ కోరుకుంటుంది అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం, రైట్? సో అలాంటి ఆ సైన్స్ లో నిమగ్నమైన ఎంతో మంది ఫిజిసిస్టులు త్రూఅవుట్ వరల్డ్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్స్, ఐ మీన్ ఒక దేశం ఈ దేశం అని కాదు, లైక్ ఒక మీకు కొన్ని పేర్లు చెప్తాను. వెర్నర్ హేసెన్బర్గ్ అని, వారు క్వాంటమ్ ఫిజిక్స్ లో వారు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది వారికి. హీఈస్ బేసికలీ ఎ జర్మన్. అలాగే నీల్ బోర్, హీఈస్ ఆల్సో నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. మరి వీళ్ళంతా క్వాంటమ్ ఫిజిక్స్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేశారు. అండ్ ప్యూర్లీ సైంటిఫిక్ పరిశోధనలు వీళ్ళు చేసినందుకు వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నికోలా టెస్లా, రాబర్ట్ ఓపెన్హైమర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవద్గీత గురించి, మన సనాతన వైదిక ధర్మం గురించి, అందులో నిక్షిప్తమైన ఎన్నో అంశాల గురించి వారు ఎంతో పరిశోధన చేశారు. సో ఒక సైంటిఫిక్ టెంపరమెంట్ ఉన్న వెస్టర్న్ వరల్డ్ లో ఉన్న సైంటిస్టులు కూడా మన దేశము, మన సంస్కృతి, ఇందులో పొందుపరుచున్న ఎన్నో అద్భుతమైన అంటే మీ దానికి ఒక చిన్న యాడ్ ఆన్ ఇస్తాను. అంటే ఈ శాస్త్రవేత్తల పేర్లు ఇవి చెప్తూ ఉంటే ఈ సూడో ఇంటెలెక్చువల్స్ కి వాళ్ళకి చదువుకున్నారో తెలియదు కదా, వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. వీళ్ళందరూ ఫోన్లు వాడతారు కదా, చక్కగా యాపిల్ ఐఫోన్ అని వాడతారు కదా. దాన్ని తీసుకొచ్చినటువంటి ఫౌండర్ ఉన్నాడు, చనిపోయాడు పాపం. అతను భారతదేశానికి వచ్చి భగవద్గీతని చదివిన తర్వాత సక్సెస్ అయ్యానని తనే చెప్పుకున్నాడు. అవునండి. అలా కోకొలలు, కార్ల్ సేగన్, ఇలా చాలా మంది, మనం ఒక్కళ్ళు కాదు, రెండు కాదు. అండ్ వీళ్ళందరూ కూడా ఇందులో నిక్షిప్తమైన ఒక నాలెడ్జ్, ఇట్ ఈస్ విజ్ఞానంతో కూడిన ఏమంటారు కదా, నాలెడ్జ్ సెంటర్ గానే వాళ్ళు చూశారు మన దేశాన్ని. మన ఒక ఉపనిషత్తులు కావచ్చు, మన ఒక వేదాలు కావచ్చు, మన ఒక పురాణాలు కావచ్చు, మన ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా దే హ్యావ్ సీన్, దే అండర్స్టూడ్, దే కుడ్ డీకోడ్ అ లాట్ ఆఫ్ అందులో నిక్షిప్తమైన ఎన్నో అద్భుతమైన విషయాలను అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అనే దాని మీద వాళ్ళు డెఫినెట్ గా చాలా మంది. నేను ప్రపంచ దేశాల్లో పుట్టని శాస్త్రాలు మన దేశంలో పుట్టాయి, మనం గర్వించదగ్గ విషయం. ఇవన్నీ ఇదేదో అపోహలు కాదు, లేకపోతే అభూత కల్పనలు కాదు. ఇవన్నీ కూడా మనకి చరిత్ర ఆధారంగా ఇవన్నీ కూడా లిఖింపబడి ఉన్నాయి. ఎంతో మంది ఫారెన్ ట్రావెలర్స్ కూడా వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశానికి సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళు రాయడం జరిగింది. సో ఇటువంటి సూడో సెక్యులర్స్ కి కానివ్వండి, మిడిమిడి జ్ఞానం ఉన్న ఎంతో మంది వ్యక్తులను కానీ వీళ్ళందరికీ కూడా ఒక చక్కటి హిస్టరీ ప్రొఫెసర్ గారిని అపాయింట్ చేసి వీళ్ళందరికీ ముందు మన చరిత్రలో తెలుసుకోవాల్సిన ఎన్నో క్లాసెస్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి, ఒక స్పెషల్ యూనివర్సిటీ వాళ్ళకి పెట్టాలి. లెట్ దెమ్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఐ ఫీల్ దాట్ బికాస్ అవగాహన లేని వ్యక్తులు కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి. సో లెట్ దెమ్ అండర్స్టాండ్ హిస్టరీ ఫస్ట్. వీళ్ళందరూ కూడా చదువుకోకపోతే వెళ్ళి ఒకసారి ఇవన్నీ చదువుకొని కూర్చొని, దాని మీద జీవితకాలం సరిపోదు. సో లెట్ దెమ్ అండర్స్టాండ్ దాట్ ఫస్ట్.